ఇక్ష్వాకులు. ఇక్ష్వాకు వంశస్థాపకుడు శ్రీ శాంతమూలుడు. ఇక్ష్వాకు వంశంలో గొప్పవాడు యెహుబల శాంతమూలుడు. ఇక్ష్వాకు వంశంలో చివరివాడు రుద్రపురుషదత్తుడు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. వీరి రాజభాష ప్రాకృతం. ఇక్ష్వాకుల రాజలాంఛనం సింహం. ఇక్ష్వాకులకు మరో పేరు శ్రీ పర్వతీయులు. ఇక్ష్వాకుల కాలం నాటి మతాలు వైష్ణవం, బౌద్ధం. ఇక్ష్వాకు అనగా చెరుకు గడ అని అర్థం. బౌద్ధ మతం వీరి కాలంలో ఉన్నత స్థాయికి చేరింది. యెహుబల శాంతమూలుడు నాగార్జునకొండ సంస్కృత శాసనాన్ని వేయించాడు. యెహుబల శాంతమూలుడు గుమ్మడి దుర్రు శాసనాన్ని వేయించాడు. వీరపురుషుని మేనత్త శాంతిశ్రీ శ్రీ పర్వతంపై ఉన్న మహాస్తూపాన్ని పునర్నిర్మించింది. యెహుబల శాంతమూలుడి సోదరి కొండబలిశ్రీ ఈ శాసకుల కోసం విహారం నిర్మించింది. వీరపురుషదత్తుడు శ్రీపర్వతమును బౌద్ధ మతాచార్యుడు బతానందుడు సమక్షంలో మహాచైత్యాన్ని పునరుద్ధరించాడు. ఇక్ష్వాకుల కాలంలో చేతివృత్తుల సంఘానికి నాయకుడిని ఉలి ప్రముఖ అని పిలిచేవారు. ఇక్ష్వాకుల కాలంలో వృత్తి పన్ను విధించేవారు అని విల్సవట్టి శాసనం చెబుతుంది. మిఠాయి వ్యాపారం చేసే శ్రేణిని పూసిన శ్రేణి అంటారు. తమలపాకుల వ్యాపారం చేసే శ్రేణిని పర్ణిక శ్రేణి అంటారు. వ్యవసాయ అభివృద్ధి కోసం కొన్ని కోట్ల నాగళ్లను, లక్షల కొద్ది గోవులను, భూములను, మాన్యాలను శ్రీ శాంతమూలుడు దానంగా ఇచ్చాడు. అందుకే ఇతన్ని శతసహస్రహాలక మహాదానపతి అంటారు. వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధ మతం ఉచ్చస్థితికి చేరుకుంది, బాగా వ్యాప్తి చెందింది. అందుకే ఇతన్ని దక్షిణాది అశోకుడు అంటారు. మేనత్త కుమార్తెను వివాహం చేసుకునే సాంప్రదాయాన్ని వీరపురుషదత్తుడు మొదలుపెట్టాడు. అత్త శాంతశ్రీ యొక్క ఇద్దరు కుమార్తెలు బాపిశ్రీ, షష్ఠిశ్రీలను వివాహం ఆడాడు. యెహుబల శాంతమూలుడి కాలం నుంచి సంస్కృతంలో శాసనాలు రాసే సాంప్రదాయం మొదలైంది. భారతదేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన తొలి రాజు యెహుబల శాంతమూలుడు. మహిళలు సంతానం కోసం హారతి దేవతకు గాజులు సమర్పించేవారు.